దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల్లో రైల్వే అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక వసతులపై సికింద్రాబాద్లో ఎంపీలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ భేటీకి 2 రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పురోగతిని, ప్రయాణికుల అవసరాలను ఎంపీలు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, పెండింగ్ పనుల వేగవంతం, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య పెంపు, భద్రతా చర్యలపై భేటీలో విస్తృతంగా చర్చించారు. మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్కు కొత్త రైలు ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపినట్టు వివరించగా, ఎంపీ ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలో మల్కాజ్గిరి, మేడ్చల్ స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రస్తావించారు. ఎస్సీఆర్ పరిధిలోని 39కి పైగా స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో భాగంగా ఆధునీకరిస్తున్నట్టు వెల్లడించారు. ఇబ్బంది ఉండే ఇప్పుడు అక్కడ స్టాప్ కోసం కూడా రైల్వే వాళ్ళు ఆ స్టాప్ కూడా ఒప్పుకొని యాక్సెప్ట్ చేశారు. అక్కడ ఆపుతామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ డోర్నకల్ కూడా అది కూడా కొత్త లైను, దాని విషయంలో కూడా తొందరగా చేయాలని చెప్పడం జరిగింది. డిపిఆర్ పూర్తయింది. అదే గద్వాల్ నుంచి మార్చల్ల వరకు అనేక సంవత్సరాల పెండింగ్ లో ఉంది. దాన్ని పరిశీలి చేసి దాన్ని కూడా చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ 12 స్టేటస్ గురించి వాటితో మాట్లాడడం, దీని గురించి మళ్ళీ పూర్తి కూడా తెలియజేస్తామని చెప్పినారు. అదేవిధంగా జడ్చల నుంచి మిర్యాలగూడకు, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి తాండూరుకు గతంలో ప్రపోజల్, దీని గురించి కూడా ఈ కొత్త లైన్ల గురించి పరిశీలించాలని పేరుతో దానికి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది. దానిపైన కూడా రైల్వేలో బోర్డుకు పంపించి వీటిపైన కూడా భవిష్యత్తులో ఈ లైన్ల కోసం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఒకటేమో మేరణ మెట్టు దగ్గర ఆనంద్ భవన్ ఒకటి, ఆనంద్ బాగ్, అదేవిధంగా మా అల్వాల్ ప్రాంతంలో వెంకటాపురం ఒక రైల్వే స్టేషన్ సుచిత్ర కాడ అంటే లయరోకాల దగ్గర, 2వ రైల్వే స్టేషన్ ఆనంద్ బాగ్ దగ్గర కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం కూడా ఆల్రెడీ ప్రతిపాదన పెట్టడం జరిగింది. అట్లనే ఇవాళ ఈ మొత్తం రైల్వే సౌత్ సెంట్రల్ మొత్తం మైకాడి పార్లమెంట్ కింద ఉంటుంది కాబట్టి కొత్త రైళ్ల కోసం 90,000 కోట్ల పైసలకు డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఇక్కడ కొత్త రైలు నిర్మాణం కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా బుల్లెట్ ట్రైన్ ఏవైతున్నాయో, బుల్లెట్ ట్రైన్ ఇక్కడి నుంచి తమిళనాడు కావచ్చు, అదేవిధంగా ఇక్కడి నుంచి బెంగళూరు కావచ్చు, షేపు రాకపోయినా కూడా ఇట్లా పోతుంది, అట్లా పోతుంది, ఇదవుతుందని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ బుల్లెట్ ట్రైన్ల విషయంలో దాని అలైన్మెంట్ కానీ దాని రూట్ కానీ ఇంకా ఫైనల్ కావాలి కాబట్టి అది 2029 నుంచి మొదలు పూర్తి చేయాలని కొన్ని ఇట్లా చేస్తా ఉంది కాబట్టి ఆందోళన పడద్దని చెప్పి ప్రజలు విజ్ఞప్తి చేస్తారు.